ప్రియ స్నేహితులారా, నేటి ఉదయకాలపు వాక్య ధ్యానంలోకి ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని అందిస్తున్నాను. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరచమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ క్రిస్మస్ ధ్యానాలలో మరొక ప్రాముఖ్యమైనటువంటి ధ్యానాంశం, బెత్లెహేమునకు వెళుదాం. లెటస్ గో టు బెత్లెహేమ్. మన జీవితాల్లో చాలా సందర్భాల్లో వేరే వాళ్ళ గురించి విన్నప్పుడు, వేరే వాళ్ళకు మేలు జరిగినప్పుడు, వేరే వాళ్ళకు అద్భుతాలు జరిగినప్పుడు, ప్రభువా అది నాకెందుకు జరగట్లేదు? నాకెందుకు మీ దర్శనం కలగట్లేదు? నాకెందుకు ఇది దొరకట్లేదు అనుకుంటాం. అయితే దొరికిన వారు అవకాశం పొందుకున్నటువంటి వారి జీవితాల్లో ఎందుకు వారు ఆ అర్హత పొందుకోగలిగినారు? ఎందుకు వారికి ఆ అవకాశం దొరికింది? ఎందుకు వారికి ఆ భాగ్యం దొరికింది? అని మనం ఆలోచన జేయాలి. అయితే ఇందులో ప్రాముఖ్యమైన విషయం, దేవుని కృప మొట్టమొదటిది. మానవ అర్హతలు ఏవి పని చేయవు. కేవలం ఆయన కృప వల్లనే మనం దీవెనలు, ఆశీర్వాదములు, రక్షణ భాగ్యం పొందుకుంటా ఉన్నాం. అయితే దేవుడు ఎవరిని వెతుకుతా ఉన్నాడు అని ఆలోచన చేస్తే, మనము ప్రాముఖ్యంగా ఈ క్రిస్మస్ కాలంలో గొర్రెల కాపరులకు ప్రభు దర్శనం ఇవ్వడానికి, దేవుని వర్తమానము గొర్రెల కాపరులకు అందించబడడానికి, దేవదూత ద్వారా దేవుని సందేశం అందించబడ్డానికి కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, వారి హృదయాల్లో, వారి జీవితాల్లో వారికున్న ఒక గొప్ప లక్షణం. వారు సందేశము వినగానే దాని చొప్పున చేయాలి అనేటువంటి మనసు వారిలో ఉంది. దేవదూత వచ్చి యేసు ప్రభుల వారిని దర్శించండి, వెళ్ళండి అని చెప్పిన మాట విని, దూతల అద్భుతమైన స్తుతిగానం విన్న తర్వాత వారొకరితో ఒకరు ఏమనుకుంటానంటే, ఇవన్నీ తెలుసుకొనడానికి మనం బెత్లెహేమునకు వెళ్ళుదము. లెట్ అస్ గో టు బెత్లెహేమ్. దూత మనతో పలికినటువంటి ఈ మాటలు, దూత మనకిచ్చిన సందేశం, దేవుడు పరలోక రాజ్యం నుండి మనకిచ్చిన ఆజ్ఞ చొప్పున మనం చేద్దాం. లెట్ అస్ గో. ఈ లెట్ అస్ గో వెంటనే వెళ్ళుదాము. ఇక్కడ గమనించండి. ఇక్కడేంటంటే వెంటనే వెళ్దాం. ఇట్ ఈస్ అన్ ఇంపరేటివ్. దేవుని ఆజ్ఞ. దేవుడు మాకు ఆజ్ఞాపించినారు. దేవుడు మమ్మల్ని వెళ్ళమంటా ఉన్నాడు. కనుక అది వెంటనే చేయాలి. మన సాంప్రదాయ క్రైస్తవ కుటుంబ జీవితాల్లో ఉన్న ఒక గొప్ప నిరాశకరమైనటువంటి విషయం, ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, మనము నిర్లక్ష్య పెట్టే ధోరణి. దేవుని పని చేయాలంటే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాం. ఇప్పుడు అలసిపోయాను ప్రభా, ఈరోజు కాదు ప్రభా, డ్యూటీ ఉంది ప్రభా, చదువుకోవాలి తండ్రి, అనారోగ్యం, ఈ రీతికి ఎన్నో కారణాలు, తర్వాత చేస్తామని. గొర్రెల కాపరులు మందగలిగిన వాళ్ళు, గొర్రెలు కలిగిన వాళ్ళు, రాత్రి వేళ దొంగల నుండి, క్రూర మృగాల నుండి దాన్ని కాపాడుకోవాల్సిన వాళ్ళు. కానీ దేవుని సందేశం వినగానే వెంటనే చేద్దాం, ఇప్పుడే వెళ్దాం, వెంటనే వెళ్ళాలి. ఉదయం అవ్వాలి, తెల్లారవ్వాలి, ఏమంటలేరు. లెట్ అస్ గో. ఇప్పుడెళ్దాం. ఇప్పుడు వెళ్ళాల్సిందే. ఇప్పుడెళ్లి చూడాల్సిందే. ఎవరి హృదయంలో అటువంటి ఆసక్తి ఉందో, ఎవరి జీవితాల్లో అటువంటి విధేయత ఉందో, ఎవరి జీవితాల్లో ప్రభు సేవ కొరకు పరిగెత్తగల మనసుందో, ఎవరు దేవుని సేవ కొరకు రాడానికి ఇష్టపడతా ఉన్నారో వారిని ప్రభు ఎంచుకుంటా ఉన్నాడు. ప్రియమైన వారలారా, అటువంటి మనసు, సంసిద్ధత కలిగిన వారి కొరకు దేవుడు చూస్తా ఉన్నాడు. కనుక గొర్రెల కాపర్ల వలె దేవుని సేవ కొరకు పరిగెత్తే హృదయం మనకు దయచేసి రానున్న కాలం దేవుని సేవలో వాడుకును గాక. ప్రార్థించుదాం. కనికరం గల ప్రభువా, వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.